కామారెడ్డి జిల్లా ముత్యంపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గత నెల 29న అర్ధరాత్రి సమయంలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను కూల్చేశాడు. ఈరోజు ఆ వ్యక్తి వచ్చి తిరిగి ప్రహరీ గోడ నిర్మిస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చడం ఎందుకు, తిరిగి నిర్మిస్తా అనడం ఎందుకని ప్రశ్నించారు. ఆ వ్యక్తికి సంబంధించిన కార్యాలయంపై గ్రామస్తులు కొందరు దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. కూల్చివేత సంఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయమే గ్రామస్తులకు ఫోన్ చేయడం జరిగింది. పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేసినారు సార్ అని చెప్పగానే నేను ఇమ్మీడియట్లీ పాఠశాలకు రావడం జరిగింది. వచ్చిన వెంబడే ఇక్కడ కూల్చివేసినారు అని చెప్పేసి పై అధికారులకు ఎంఈఓ గారికి డిఓ గారికి తెలపడం జరిగింది. వారు పోలీసు వారు కూడా వచ్చి ఏఎస్పీ మేడం గారు కూడా వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ. మరి వాళ్ళకి నేను పాఠశాల తరపున ప్రహరీ గోడ కూల్చివేసిన విషయమై నేను పోలీసు వారికి కంప్లైంట్ చేసిన, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. కూలగొట్టినటువంటి వ్యక్తి కూడా నిన్న వచ్చి సిఐ గారితో మాట్లాడిపిచ్చేసి నేను ప్రహరీ గోడను పునర్నిర్మిస్తానని చెప్పి ఒప్పుకొని పోయి పొద్దున పని స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా తిరిగి గ్రామస్తులందరూ పోగాయి ఎట్లా నువ్వు నిర్మిస్తావని చెప్పేసి అనేటప్పటికీ ఆయన పారిపోయాడు. మిగతా ఏంటంటే